హాయ్ ఫ్రెండ్స్, ఎస్వి మొబైల్. ఇది మోటో HG60 ఫ్యూజన్ ఓజీ కంబో. చూడండి, బాక్స్ టైప్ ఇచ్చాడు. కస్టమర్ అన్నాడు ఒరిజినల్ డిస్ప్లే వేయాలి అన్నోలే ఒరిజినల్ డిస్ప్లే ఇస్తున్నా. నేను సెకండ్ డ్యూటీ వచ్చి 10:30-12 అవుతుంది. అయినా కూడా కావాలంటే నాకు మార్నింగ్ కల్లా కావాలని కస్టమర్ అడుగుతూనే నేను పోయి వచ్చి ప్రత్యేకంగా డిస్ప్లే వేసాను. ఏంటంటే మునుపున్న రేట్లు ఇప్పుడు లేవు. అన్నిటి రేట్లు పెరిగాయి. గ్యాస్ రేట్లు, కూరగాయల రేట్లు, అన్ని రేట్లు పెరిగాయి. ఆల్రెడీ ఎలక్ట్రికల్ వస్తువులు అన్నీ వెలిగాయి. ఇప్పుడు ఆన్లైన్లో మీరు ఒకసారి చూడండి, ఇంతకుముందు ఉన్న ప్రైజుకు ఇప్పటి ప్రైజుకు మొబైల్ రేట్లు పెరిగాయి. కానీ మా దరిద్రం ఏమో కానీ ఇంత కష్టపడే మాకు మొబైల్ రిపేర్ వాళ్ళకు ఇంతకుముందు నేను డిస్ప్లే వేసితే 1500 రూపాయలు అట్లా తీసుకునేది. ఇప్పుడు అదే రేటుకు తీసుకో అంటారు. కానీ దరిద్రం పాడుగాను ఇంతకన్నా ఎక్కువ రేట్లు పెరిగినా కూడా పాత రేట్లే తీసుకోమని అంటారు. కానీ ఒక్కసారి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. గీసు ఆల్రెడీ ఆఖరికి మనం తినే బజ్జీ, మిర్చి, బోండం, గప్చుప్పులు అన్ని రేట్లు పెరిగాయి. వాళ్ళని అడిగితే ఆయిల్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది అంటారు. కానీ మేము అడిగితే మాత్రం వాళ్ళు అంటారు, మొన్న నువ్వు 1500కి వేసిన డిస్ప్లే ఇప్పుడు 1700 అంటాను. మొన్న 1000 రూపాయలకి వేసిన డిస్ప్లే 1200కి అంటాను. మొన్న 500కి వేసుకున్న స్క్రీన్ గార్డు ఇప్పుడు 700కి అంటాను అని అంటారు. ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎలక్ట్రికల్ వస్తువులు అన్నీ ఆల్ టోటల్ ఐటమ్ పెరిగినాయి. ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. గూగుల్లో కొట్టండి, లేకపోతే యూట్యూబ్లో కొట్టండి. ఆగస్టు 1 నుండి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ వస్తువు అనేది పెరిగింది. ఎందుకంటే మనం దాదాపు 95% మన విదేశాల నుండే ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. మన దరిద్రం పాడుగాను అలా ఉంది. మొన్నటిదాకా నేను ఏమైంది, సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనబడును అమ్మబడును అని పెట్టాను కదా. పాత మొబైల్ ఆల్రెడీ యాక్సెస్ లేని మొబైల్, ఏదైనా డిస్ప్లే లేను, బ్యాటరీ లేని మొబైల్ కూడా కొందామని నేను పెడితే వాళ్ళు అంటారు, దానివల్ల మీరు ఏమన్నా డాటా తీసుకుంటారా, బెదిరించారా, సైబర్ క్రైమ్ అవుతుందా, లేకపోతే దానివల్ల మీరు ఏమన్నా లబ్ధా, అల్ల నుండి బంగారం వెళ్తుందట కదా, అల్ల నుండి ఏమో వెళ్తుందట. అంటే నిజంగా బాధాకరం విషయం ఏంటంటే, ఒక బ్యాటరీ వాపస్ ఇస్తే ఇంకో బ్యాటరీ రీసైక్లింగ్ చేస్తారు. ఒక టైరు వాపస్ ఇస్తే ఒక టైర్ రీసైక్లింగ్ చేస్తారు. ఒక మొబైల్ ఇచ్చేది ఉంటే అలా ఉండే విడిభాగాలు తీసి మళ్ళీ విడిభాగాలు చేస్తారు. అదే మన దరిద్రం. చైనా, మిగతా US కంట్రీ కన్నా మనం దరిద్రంగా మారడానికి కారణం ఇదే. మనం ఏదన్నా తీసుకుంటామనేది ఉంటే ఫ్రీగా తీసుకుంటామన్నా అలా మీకు ఎంత లాభం అంటారు, లేదు ఇంత రేట్ అనేది ఉంటే ఎంత లాభం అంటారు. అలా కాదండి. మనం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇండియా చాలా పరిస్థితిగా నుండి ఇటు నుండి చైనా నుండి